Hi, good morning students. Welcome to Sridhar CC Anantapuram YouTube channel and welcome to editorial analysis session by me. So, ప్రతిరోజు మనం సెషన్లో ఏం డిస్కస్ చేస్తాం అనేది ఒకసారి చూసి లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ప్రతిరోజు ఒక కోట్ ఆఫ్ ద డే నేను మీకోసం తీసుకొని వస్తాను, కొటేషన్ ఫర్ మోటివేషనల్ పర్పస్. అండ్ బేసిక్ వొకాబులరీ కోసం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది, లైక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ విత్ లింక్స్ అండ్ షార్ట్ కట్స్ అండ్ రూట్ వర్డ్స్. నెక్స్ట్ ఈరోజు మనం ఏదైతే డిస్కస్ చేస్తామో దానికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ వొకాబులరీ డిస్కస్ చేస్తాం, టఫ్ వొకాబులరీ. అదేవిధంగానే ప్రతిరోజు మీకు ఐదర్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ఎడిటోరియల్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రతిరోజు ఒక న్యూ మోడల్తో మీకు టెస్ట్ ఆఫ్ ద డే కండక్ట్ చేయడం జరుగుతుంది, షార్ట్ కట్స్ చెప్తూ. ఈరోజు వచ్చినటువంటి మోడల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టే అప్ టు ద ఎండింగ్. రైట్ గైస్, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ వన్, కోట్ ఆఫ్ ద డే. సో వాట్ ఈస్ ద కోట్ ఫర్ ద డే? కోట్ ఆఫ్ ద డే: ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. ఇక్కడ మీరు ఒక బ్యూటిఫుల్ థింగ్ అబ్జర్వ్ చేయండి. ఎఫ్ లైక్ యాక్రోనిమ్ లాగా ఫామ్ అయింది. ఫోకస్ అంటే ఏంటో కాదు, ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. మీకు సక్సెస్ వచ్చేంత వరకు కూడా ఒక్కదాని మీదనే నిలకడగా ఉన్నట్టయితే, ఫోకస్డ్గా ఉన్నట్టయితే డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది అనేది ఈ కొటేషన్ తెలియజేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దాట్. ఓకే, సో లెట్స్ గెట్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఈరోజు మీకు ఏం తీసుకొని వచ్చాను కొన్ని చూద్దాం. లైక్ ఫీడింగ్, యానిమల్స్ ఏమిటి మీద ఫీడ్ అయ్యేటటువంటి దాని నేచర్ని బట్టి, లైక్ ఇప్పుడు అన్ని జీవాల మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాటిని ఆమ్నివోరస్ అంటారు. ఇక్కడ ఆల్ అనే దానికి ఆమ్ని, నిన్న లేక మొన్న, లైక్ అరౌండ్ ఒక 2 days బ్యాక్ ఆమ్ని బస్ అని చెప్పి రావడం జరిగింది. డూ యూ రిమెంబర్ దట్ గైస్? ఆమ్ని బస్ అంటే లైక్ డిఫరెంట్ ఎపిసోడ్స్, డిఫరెంట్ బుక్స్ ఆఫ్ సింగిల్ ఆథర్ కంపైల్డ్ ఇంటూ ఎ సింగిల్ బుక్ అన్నట్టు చెప్పుకున్నాం, గుర్తుందా? అన్ని, ఆల్ అనేటటువంటి మీనింగ్ ఆమ్ని ఇస్తుంది. ఓరస్ అనేది ఈ బీయింగ్స్ రిలేటెడ్గా మనం మాట్లాడినప్పుడు చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఏవైతే జస్ట్ ఫ్రూట్స్ మీద డిపెండ్ అవుతాయో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఫ్రుగివోరస్ అని చెప్పేసి. ఓన్లీ ఫ్రూట్స్ మీద బ్రతికేటటువంటి, ఆధారపడి జీవించేటటువంటి లివింగ్ బీయింగ్స్ని ఫ్రూగివోరస్ అని అనడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్, ఓన్లీ ఫ్రూట్స్ తినేటటువంటి వ్యక్తిని, హ్యూమన్ బీయింగ్ని ఏమంటారంటే ఫ్రుటేరియన్ అని అనడం జరుగుతుంది. ఎవరైతే యానిమల్ ఫ్లెష్ తినారో వాళ్ళని వెజిటేరియన్ అని, ఎవరైతే యానిమల్ ఫ్లెష్ తింటారో వాళ్ళని నాన్ వెజిటేరియన్ అంటారని మనకు బాగా ఆల్రెడీ తెలుసు. రైట్. నెక్స్ట్, హ్యూమన్ ఫ్లెష్ మీద, ఎస్ దిస్ వన్ వీ నౌ అండ్ దెన్ వీ లిసన్ దిస్. హ్యూమన్ ఫ్లెష్ని తినేటటువంటి బీయింగ్స్ లైక్ ఈ ట్రైబల్ పీపుల్ ఇప్పటికీ కొన్ని అండమాన్లోను, లైక్ ఈ ఆఫ్రికన్ అమెజాన్ ఫారెస్ట్లోను ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని, అలాంటి హ్యూమన్ బీయింగ్స్ని ఏమంటారు అంటే కన్నా క్యానిబల్స్ అని అనడం జరుగుతుంది. రిమెంబర్ దాట్. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ వొకాబులరీ ఇక్కడ చూడొచ్చు మనము. బ్యాక్వర్డ్ లుక్ ఆర్ అ వ్యూ ఇంటు ద పాస్ట్. సో ఏదైనా మనకు జరిగిపోయినటువంటి విషయాల గురించి ఒక్కసారి అలా మనము క్రాస్ చెక్ చేసుకున్నాము అంటే దాన్ని రెట్రోస్పెక్షన్. స్పెక్ట్ స్టాండ్స్ ఫర్ లుకింగ్, రెట్రో స్టాండ్స్ ఫర్ పాస్ట్. సో పాస్ట్ రిలేటెడ్, రెట్రో స్టైల్ అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. సో రెట్రో ఫ్యాషన్ అని అంటూ ఉంటారు. లైక్ ఇప్పుడు బూట్ కట్ ప్యాంట్స్ ఉన్నాయి. బూట్ కట్ ప్యాంట్స్ ఒకప్పుడు ఫ్యాషన్, మళ్ళీ అది రిపీట్ అయింది అనుకో, రెట్రో ఫ్యాషన్ అని చెప్పి చెప్తాము. సో ఆ విధంగా రెట్రో స్టాండ్స్ ఫర్ పాస్ట్ అండ్ స్పెక్ట్ అంటే కన్నా చూడటం, ఒక వ్యూ వేయడం అనమాట. రెట్రోస్పెక్ట్ అనేది V1 అవుతుంది, రెట్రోస్పెక్షన్ నౌన్ అవుతుంది. రైట్. సో అంటే మన పాస్ట్ రిలేటెడ్గా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే దాన్ని రెట్రోస్పెక్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఫార్వర్డ్ లుక్ అంటే ముందు గురించి చూసినట్లయితే, ముందు జరగబోయే దాని గురించి ఆలోచించినట్టయితే దాన్ని ప్రాస్పెక్ట్ అంటారు. ఇక్కడ కూడా స్పెక్ట్ ఉంది మనకి. అదే వన్స్ మోటివ్స్ టు లుక్ ఇన్వర్డ్స్ అంటే ఇన్సైడ్ మనం ఏం ఆలోచిస్తున్నాం, మన లోపల అంతర్మదనము, ఇలాంటి వర్డ్స్ మనం వింటూ ఉంటాం. సో అలాంటి దాన్ని ఏమంటారంటే ఇంట్రోస్పెక్ట్ అంటారు. ఇంట్రో మీన్స్ ఇంట్రోవర్ట్. మనకు ఆల్రెడీ వర్డ్ ఐడియా వచ్చింది. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి? హూ డస్ నాట్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్, హూ ఆల్వేస్ థింక్స్ ఇన్సైడ్, హూ ఆల్వేస్ కీప్స్ హిస్ ఫీలింగ్స్ ఇన్సైడ్. అలాంటి వ్యక్తిని ఇంట్రోవర్ట్ అంటారు.
అలా మనకు మనం క్రాస్ చెక్ చేసుకోవడం, సెల్ఫ్ అంటే లోపల మనము ఆలోచించడాన్ని ఇంట్రోస్పెక్ట్ అంటారు. పాస్ట్ గురించి ఆలోచిస్తే రెట్రోస్పెక్ట్, మన లోపల మన ఆలోచనలని మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఇంట్రోస్పెక్ట్ అవుతుంది. అదే ఏదైనా ఒకటి కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసినట్టయితే, అంటే ఏదైనా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే దాన్ని ఇన్స్పెక్ట్ అంటాము. ఇవి కూడా అంతే, ఇంట్రోస్పెక్ట్ V1 అవుతుంది, ఇంట్రాస్పెక్షన్ మనకి నౌన్ అవుతుంది, ఇన్స్పెక్ట్ V1 అవుతుంది, ఇన్స్పెక్షన్ నౌన్ అవుతుంది, ఇన్స్పెక్టర్ అనేటటువంటి వర్డ్ కూడా మనకి తెలిసి ఉంది కదా. నెక్స్ట్ అదేవిధంగానే డౌట్ఫుల్ లుక్ ఆర్ ఎగ్జామినేషన్ ఆఫ్ వన్స్ మోటివ్స్, అంటే అనుమానంగా చూడటాన్ని దాన్ని ఏమంటారండి, సస్పెక్ట్ అంటారు. అనుమానంగా చూస్తే సస్పెక్ట్ అంటారు. సస్పీషియన్ నౌన్ అవుతుంది. సస్పీషియన్ అంటే డౌట్, అంటే ఆ అనుమానానికి సంబంధించినటువంటిది డౌట్. సస్పెక్ట్ V1 అవుతుంది. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ టు సెండ్ అవుట్ వన్స్ టు సెండ్ అవుట్ ఆఫ్ వన్స్ నేటివ్ కంట్రీ, ఉన్న స్థలం నుంచి బయటికి పంపించినట్టయితే దాన్ని ఏమంటారంటే ఎక్స్పాట్రియేట్ అంటారు, ఎక్స్పాట్రియేషన్ అన్నాం. అంటే ఏంటి, బహిష్కరణ అంటాం, దేశ బహిష్కరణ అంటాం. దానికి పర్ఫెక్ట్ వర్డ్ ఎక్స్పాట్రియేట్. ఎక్స్పెల్ అంటే పంపించడము, ఎక్స్పాట్రియేట్ అంటే బహిష్కరించడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ టు వాక్ అరౌండ్ అ ప్లేస్ ఎస్పెషలీ ఇన్ రిచువల్ ఫ్యాషన్. రిచువల్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు లేదా ఒక ఊరేగింపు, ఊరేగింపులాగా వెళ్తే, సో వాక్ అరౌండ్ అనే దానికి సర్కమ్ అనేటటువంటి లింక్ ఆల్రెడీ మనం వేసుకున్నాము. యాంబ్యూల్ అంటే మూమెంట్ అంటే మొబిలైజ్ చేసుకోవడము. సో ఆ విధంగా మూమెంట్కి సంబంధించి ఉండేది యాంబుల్, సర్కమ్ అంటే అరౌండ్. సో చుట్టూతా ఆ విధంగా రిచువలిస్టిక్గా, అంటే ఈ ప్రార్థన రిలేటెడ్ ఇలా తిరిగారు అంటే దాన్ని ఏమంటారంటే సర్కాంబ్యులేట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ హైలీ యాక్యురేట్ టైమ్ పీస్. ఇక్కడ క్రోనో అనే వర్డ్ మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. క్రోనలాజికల్ ఆర్డర్, క్రోనాలజీ. క్రోనో స్టాండ్స్ ఫర్ టైం, క్రానిక్. సో క్రోనో స్టాండ్స్ ఫర్ టైం. క్రోనోమీటర్ అంటే హైలీ యాక్యురేట్ టైం పీస్, అంటే మంచి పర్ఫెక్ట్ టైం పీస్. టైం అంటే వెరీ సింపుల్, వాచ్నే క్రోనోమీటర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఏదైనా ఒక విషయాన్ని సిమిలర్ టైంలో విధంగా చేయడము, సింక్ చేయడం అంటాం కదా, దాన్ని సింక్రనైజ్ అని అంటాము. అండ్ ద లాస్ట్ వర్డ్ ఫర్ ద డే, ఇన్స్ట్రుమెంట్ విచ్ రికార్డ్ షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో టైం గ్యాప్స్ని నీట్గా రికార్డ్ చేసేది. ఆల్రెడీ గ్రాఫ్ అంటే చెప్పుకున్నాం, రైటింగ్, పెయింటింగ్, స్క్రిప్టింగ్ ఇలాంటివన్నీ గ్రాఫ్ అనేటటువంటి దానికి సంబంధించి వస్తుంది. క్రోనో అంటే టైం ఇంటర్వెల్స్ని రికార్డ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారండి, క్రోనోగ్రాఫ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు నుంచి మీకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావడం జరుగుతుంది. సో కాబట్టి కాన్షియస్గా ప్రతి ఒక్క రోజు వచ్చినట్టుగా మీరు రిమైండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, సో ఈరోజు నేను మీకు 5 తీసుకుని వచ్చాను. ఏతో స్టార్ట్ అయ్యేటివి అబైడ్ బై. అబైడ్ వచ్చిందంటే ఇవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యాంకింగ్లో కానీ ఎస్ఎస్సిలో కానీ, లైక్ బ్లాంక్ ఇచ్చాడు, అక్కడ ప్రిపోజిషన్కి మీకు ఎంప్టీ స్పేస్ పెట్టాడు, కింద ఆప్షన్స్లో ప్రిపోజిషన్స్ ఇచ్చారు. సో ఇవి మీకు తెలిసి ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే, స్ట్రైట్ టు ద పాయింట్ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ కెన్ కీప్ ద ఆన్సర్ ఇమీడియట్లీ కదా. సో ఇప్పుడు అబైడ్ ఇచ్చాడు, ఇప్పుడు మనం ఇది తెలుసుకోబోతున్నాం. ఈ అబైడ్ తర్వాత మీకు బ్లాంక్ పడింది అంటే, దానికి ఆప్షన్స్ వచ్చినాయి అంటే మీరు ఇక సెకండ్ థాట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, బై ప్రిపోజిషన్ మాత్రమే ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఈ విధంగా మీకు ఉపయోగపడతాయి. అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ ఆల్ ఫ్రేజల్ వర్బ్స్ గెట్ ఇన్ దట్ వే. సో కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఎలా అంటే దే ఆర్ ఫిక్స్డ్ టు ఓన్లీ సర్టన్ ప్రిపోజిషన్, ఒక్క ప్రిపోజిషన్కి మాత్రమే సెట్ అయిపోయి ఉంటాయి. సో అలా సెట్ అయినటువంటివి మనము గుర్తు పెట్టుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఉపయోగపడే అవకాశం ఉంది అని నా ఒపీనియన్. ఎస్, అబైడ్ బై. ఏంటి అబైడ్ బై అంటే, సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్, లైక్ రెస్పెక్ట్, ఒబే అనమాట. అంటే సో వినయంగా ఏదైనా ఒప్పుకోవడం. ఎలాంటివి, ఒక లా కావచ్చు, డెసిషన్ కావచ్చు, రూల్ కావచ్చు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టే అట్ దిస్ స్కూల్ యూ మస్ట్ అబైడ్ బై ద రూల్స్, అబైడ్ బై ద రూల్స్, అబైడ్ బై ద లా, అబైడ్ బై ద సిస్టమ్, అలా చెప్పొచ్చు. నెక్స్ట్ అకౌంట్ ఫర్. ఇక్కడ అకౌంట్ అనేది నౌన్ కాదండి, వర్బ్. మనం మాట్లాడతాం ఫ్రేజల్ వర్బ్స్ గురించి. అకౌంట్ ఫర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. అకౌంటెడ్ వర్బ్ ఫార్మ్స్ అవుతాయి. సో యూ షల్ బి అకౌంట్, లైక్ యూ కెన్ అకౌంట్ ఫర్ ద మనీ యూ స్పెండ్, అంటే నువ్వు స్పెండ్ చేసినటువంటి మనీకి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయడము లేదా రీజనబుల్ హోప్ని క్రియేట్ చేయడము. సో అకౌంట్ ఫర్, అకౌంటబుల్ ఫర్ వేరే అయిపోతుంది, అది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. మనం మాట్లాడుతుండేది ఫ్రేజల్ వర్బ్.
నెక్స్ట్ యాడప్ అనే అంటే మేక్ సెన్స్, లైక్ సీమ్ రీజనబుల్, ఓకే సెట్ అవుతుంది, మీరు చెప్పేది మీరు చెప్పినటువంటి విషయానికి అది సెట్ అవుతుంది. హర్ స్టోరీ జస్ట్ డజంట్ యాడప్ అంటే ఆమె చెప్పినటువంటి స్టోరీ, అల్లినటువంటి స్టోరీ ఏదైతే ఉందో అది రీజనబుల్గా అనిపించలే. ఎస్ హర్ స్టోరీ క్లియర్లీ సీమ్స్ యాడెడ్ అప్ అని చెప్పి అన్నామనుకో, అప్పుడేమైపోతుందంటే కన్నా రీజనబుల్గా ఉంది, సెన్స్ ఇట్స్ మేకింగ్ సెన్స్ అనేటటువంటి మీనింగ్ యాడప్ ఇస్తుంది. లైక్ అడ్వైజ్ అనేటటువంటిది వర్బ్, జాగ్రత్త అడ్వైజ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనము చూసి ముందరికి వెళ్దాము. అడ్వైస్ ADVICE అడ్వైస్ రెండు రకాలుగా మనము చూసుకోవచ్చు. SE ఉంది, CE ఉంది. అదే SE వస్తే వర్బ్, CE వస్తే నౌన్. జాగ్రత్త, అవి కూడా ఎర్రర్స్కి మనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా అనలైజ్ చేసుకోండి. ADVISE వచ్చినప్పుడు ఏం చేయాలబ్బా, అది వర్బ్ అని చెప్పి కన్సిడర్ చేయాలి. అడ్వైజ్ అగెయిన్స్ట్ లైక్ రికమెండ్ నాట్ డూయింగ్ సంథింగ్, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఏదైనా ఒక విషయాన్ని చెయ్యొద్దండి అని చెప్పేటటువంటి సిచ్యువేషన్లో అడ్వైజ్ అగెయిన్స్ట్ వాడాలి. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ అగెయిన్స్ట్ క్యారీయింగ్ హెవీ లోడ్స్. డాక్టర్ ఏమని అడ్వైజ్ చేశారంటండి, లైక్ హెవీ లోడ్స్ క్యారీ చేయొద్దండి అని. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలా, ఫ్రేజల్ వర్బ్స్లో కొన్ని ఫ్రాగ్మెంట్స్ అంటే దాని పక్కన ఉన్నటువంటి ప్రిపోర్షన్స్తో కలిసిపోయి ఉంటాయి, కొన్ని విడిపోయి అంటే ఇంకొక వర్డ్ని కూడా ఛాన్స్ అంటే ఇంకో వర్డ్ కూడా మనం పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. లైక్ దిస్, సి అడ్వైజ్డ్ అగెయిన్స్ట్ హిమ్ అనలా, మనము అడ్వైజ్డ్ హిమ్ అగెయిన్స్ట్ అంటున్నాం, అర్థం చేసుకోండి. ఇప్పుడు ద డాక్టర్ అడ్వైజ్డ్ అగెయిన్స్ట్ హిమ్ అంటే అర్థం ఏమొస్తుంది, అతడికి ఆపోజిట్గా అడ్వైజ్ చేశాడని అర్థం వస్తుంది. అంత కేర్ఫుల్గా ఉండాలి మనము. అడ్వైజ్డ్ హిమ్ అగెయిన్స్ట్ క్యారింగ్ హెవీ లోడ్స్ అంటే ఏంటి, సో ఈ హెవీ లోడ్స్ క్యారీ చేసేదానికి ఆపోజిట్గా ఆ డాక్టర్ ఆయనకి అడ్వైజ్ చేయడం జరిగింది. సో ఫ్రాగ్మెంట్ స్ప్లిట్టింగ్ ఉంటుంది, ఫ్రాగ్మెంట్ కలిసి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో అలాంటివి మీరు జాగ్రత్తగా చూసుకోవాలా. నెక్స్ట్ అగ్రీ విత్, అగ్రీ టు, అగ్రీ ఫర్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ అగ్రీకి విత్ వస్తుంది. అగ్రీ విత్ అంటే ఏంటంటే లైక్ హ్యావింగ్ ఎ సేమ్ ఒపీనియన్ లైక్ సమ్ వన్ ఎల్స్. సో ఐ అగ్రీ విత్ యూ, సో ఇది జనరల్గా మనం రెగ్యులర్గా యూస్, ఐ అగ్రీ విత్ యూ, ఐ థింక్ షీ డిజర్వ్స్ ద అవార్డ్ టు. ఆమెకి నిజంగా అవార్డు రావాలి, నేను మీ ఒపీనియన్తో అగ్రీ చేస్తున్నాను, ఐ అగ్రీ యూ అనకూడదు, మరి ఐ అగ్రీ విత్ యూ అనాలా. రైట్, లెట్స్ గెట్ టు ద వొకాబులరీ ఆఫ్ ద డే. ఈ రోజుకి సంబంధించినటువంటి ఎడిటోరియల్కి రిలేటెడ్ టఫ్ వొకాబులరీ తీసుకుందాం. గ్లాస్ సీలింగ్, ఇవి ఫ్రేజ్ అండి, ఇడియమాటిక్ ఫ్రేజల్ వర్బ్ కాదు, ఫ్రేజ్ ఇది. గ్లాస్ సీలింగ్ అని అంటే ఏదైతే బ్యారియర్ ఉంటుందో, ఏదైనా మోర్ ఇంపార్టెంట్ పొజిషన్కి వెళ్ళకుండా అడ్డంకిగా ఉన్నటువంటి దాన్ని గ్లాస్ సీలింగ్ అని అంటారు. ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి. ఒక మంచి పొజిషన్, ఒక ఉన్నతమైన పొజిషన్లోకి ఎస్పెషలీ ఉమెన్ వెళ్ళకుండా అడ్డంకుగా ప్రివెంట్ చేస్తూ అడ్డంకిగా ఉంటుందో దాన్ని గ్లాస్ సీలింగ్ అంటే ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. సో అదేవిధంగా ఇది కూడా ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. అప్హిల్ బ్యాటిల్, అప్హిల్ బ్యాటిల్ అంటే అర్థం చేసుకోవాలి. అప్హిల్ అంటే పైకి, బ్యాటిల్ అంటే యుద్ధం, డిఫికల్ట్ స్ట్రగుల్. సో పైకి ఎక్కడం కష్టమా, దిగడం కష్టమా, ఎక్కడమే చాలా కష్టం. సో అలా ఎక్కేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి అంటే అంత టఫ్ స్ట్రగుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే దాన్ని అప్హిల్ బ్యాటిల్ అంటారు. స్టీరియోటైప్, ఏ సెట్ ఐడియా దట్ పీపుల్ హ్యావ్ అబౌట్ సమ్ వన్. స్టీరియోటైపిక్గా మాట్లాడదండి, స్టీరియోటైపిక్గా ఉండద్దండి అంటే ఏంటంటే సో ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్స్, ప్రీ ఆక్యుపైడ్ థాట్స్, ప్రెజడైజ్డ్ ఒపీనియన్స్ అంటే వాళ్ళంతే, వాళ్ళ నేచర్ అంతే, వీళ్ళ రేంజ్ ఇంతే అని ఫిక్స్డ్గా చెప్పుకోవడం, అది స్టీరియోటైపిక్గా బిహేవ్ చేయడం అంటారు. ఓకే, జస్ట్ యూజ్డ్ దిస్ వర్డ్ ప్రెజడైజ్. ప్రెజడైజ్ అంటే ఏంటంటే అన్ఫేర్, అన్రీజనబుల్ ఒపీనియన్. లైక్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ గురించి మనము అండర్ ఎస్టిమేటో ఓవర్ ఎస్టిమేటో, అన్ఫేర్, అండర్ ఎస్టిమేట్ కావచ్చు, ఓవర్ ఎస్టిమేట్ కావచ్చు. ఒక ఒపీనియన్కి మనం ఫిక్స్ అయిపోకూడదు, సిచ్యువేషన్ని బట్టి అక్కడ రీజనబుల్గా మనము మన యొక్క ఒపీనియన్ ఉండాలి. అంతేగాని ప్రీ ఆక్యుపైడ్ అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, లేదా నా పర్సనల్ ఒపీనియన్ అన్నట్టు కాకోకుండా ఆనెస్ట్గా ఉండాలి ఒపీనియన్. అలా కాకోకుండా ఉంటే అది ప్రెజుడైజ్ అని అంటాము. నెక్స్ట్ ప్రొట్రాక్టెడ్ అంటే ఏంటి, లాస్టింగ్ ఫర్ అ లాంగ్ టైం. లాస్టింగ్ ఫర్ అ లాంగ్ టైం అంటే ఎక్కువ కాలం మన్నిక రావడము. ఇక్కడ ఇంకా కొద్ది గ్రామటికల్ పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. LAST, LOST, LAST, నేను రిపీట్ చేస్తాను అనుకుంటున్నారా. LAST అడ్జెక్టివ్, ఇదేంటంటే లాస్ట్ బాయ్, లాస్ట్ గర్ల్. ఇది LAST ఏంటంటే V1 రాసుకోవచ్చండి. LASTని రెండు రకాలుగా వాడచ్చు.
ఒకటి అడ్జెక్టివ్, లాస్ట్ బాయ్, లాస్ట్ బెంచ్, లాస్ట్ స్టూడెంట్, లాస్ట్ ర్యాంక్ ఇలా యూజ్ చేయొచ్చు. అదే LAST V1 అంటే LASTED లాస్టెడ్ ఇలా కూడా దీన్ని వాడచ్చు. కన్ఫ్యూజ్ అయినారంటే ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. LASTని వర్బ్గా వాడితే మన్నిక రావడము, డ్యూరబిలిటీ గురించి మాట్లాడినప్పుడు. సో హిస్ లవ్ లాస్ట్ ఎ లాంగ్ టైమ్, అతడి ప్రేమ చాలా కాలము ఉంటుంది, సంథింగ్ లైక్ దాట్. ఐమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. అలా వాడితే వర్బ్ కిందకి వాడచ్చు. మరి దీనికి హోమోఫోన్ అయినటువంటి LOST కూడా ఉంది, జాగ్రత్త. ఇది ఏందప్ప అంటే ఇది V3 ఫామ్. దీనికి ఏమిటికి సంబంధించింది? ఇది లూజ్, V3 V2. లూజ్, లాస్ట్ కోల్పోవడం. సో అంత వేరియేషన్ వస్తుంది. ఈ సెట్ అంతా కూడా తీసేసుకోండి. ఒకటి అడ్జెక్టివ్గా వాడితే లాస్ట్ బాయ్, లాస్ట్ స్టూడెంట్, లాస్ట్ ర్యాంక్. వర్బ్గా వాడితే లాస్టింగ్, లాస్టెడ్, లాస్ట్స్. సో లైక్ మన్నిక, టైం బీయింగ్ గురించి. హిజ్ లవ్ లాస్ట్ ఫర్ అ లాంగ్ టైం. అదే LOST వాడితే దీని అర్థం ఏం? కోల్పోవడం. ఐ లాస్ట్ మై వ్యాలెట్స్. యూ గాట్ మై పాయింట్. V2 లాగా కానీ V3 లాగా కానీ వాడతాం. దీనికి V1 వచ్చేసి LOSC, లూసెస్. మళ్ళీ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. LOOSC కూడా ఉంది. దీన్ని LOSCని లూజ్ అని అంటాము, LOOSCని కూడా లూజ్ అని అంటాం. జాగ్రత్త ఫ్రెండ్స్. సో ఇక్కడ LOOSC అంటే అడ్జెక్టివ్, మళ్ళీ లూజ్ ప్యాంట్స్, లూజ్ షర్ట్ ఇలా వాడచ్చు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఈ సెట్ అంతా నీట్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, లిటిగెన్స్ ఎవరు? ఒక లీగల్ కేస్ని ఫైట్ చేసేవాళ్ళు. కంబాట్ అంటే కన్నా మోర్టల్ కంబాట్ అని అంటుంటారు, లైక్ ఫైట్ డ్యూరింగ్ ఏ వార్. లారెల్స్, మీకు ఒక లింక్ వేస్తా ఇక్కడ. లాడ్, అప్లాడ్, అప్లాస్, లాడ్, అప్లాడ్, అప్లాస్. LAU. ఫేము, ఆనర్. ఇక్కడ ప్రైజింగ్ అంటే పాజిటివ్ సెన్స్లో తీసుకోవాలి. లారెల్స్ అంటే కన్నా ఆనర్ అంటే గౌరవం దక్కడము అని అంటారు కదా, అలాంటివి లారెల్స్ అంటాం. ఒక ఫేమ్ దక్కడము. సో ఇవైతే కన్నా ప్రైజ్ చేయడం అంటే పొగట్టము. ఆ LAU లింక్ వేస్తున్నాను నేను మీకు. నెక్స్ట్ అడ్జంక్స్ అంటే కనెక్టెడ్ టు మోర్ ఇంపార్టెంట్ థింగ్. అంటే అడ్జంక్స్ ఇక్కడ యాడ్ కనెక్టింగ్. మోర్ ఇంపార్టెంట్ అంటే ఇంకా ఏదో కొద్ది గొప్ప విషయానికి కనెక్ట్ అయి ఉండడాన్ని అడ్జంక్ట్స్ అని అంటారు. హీరోయిక్ అడ్జెక్టివ్ ఏంటి? ఎక్సెప్షనల్ కరేజ్, హీరోయిక్ వార్, హీరోయిక్ యాటిట్యూడ్ ఇలా చెప్పచ్చు. ఐరనీ, ఆపోజిట్ ఆఫ్ సంథింగ్ దట్ యూ మీన్. సో చెప్పిండేది ఒకటి, జరిగిండేది ఒకటి అని అంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ని ఐరనీ అంటారు. ఐరానికల్ అడ్జెక్టివ్ అవుతుంది. లైక్ చాలా సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉంటాము. మనం అనుకునేది ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది. లైక్ he wanted to reach IAS but ironically he became a peon in collector's office. అర్థమైందా నేను చెప్పింది? అది he wanted to become IAS officer but ironically he became a peon in the same office. అర్థమైందా? ఆయన అనుకునేది ఒకటి, జరిగిండేది ఒకటి. అలాంటి సిచ్యువేషన్లో సో ఆ ఐరనీ అనేది, ఐరానికలీ అనేది యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. రెగ్రెసివ్, సో పాస్ట్కి వెళ్ళిపోవడం, ఓల్డ్ ఫ్యాషన్డ్. నడ్జ్, V1 ఇది అయితే అడ్జెక్టివ్, రెగ్రెసివ్ అడ్జెక్టివ్. నడ్జ్ వచ్చేసి V1. ఏంటి నడ్జ్ అంటే? పర్స్వేడ్ చేయడం. పర్స్వేడ్ అంటే ఏంటి? అది కూడా బ్యూటిఫుల్ వర్డ్. పర్స్వేషన్, SION. పర్స్వేడ్ సమ్వన్ టు డూ సంథింగ్, ఏదైనా ఒకటి చేయడానికి కన్విన్స్ చేయడం. పర్స్వేడ్ అంటే కన్విన్స్ చేసే విధంగా మాట్లాడటం అనేది ఈ యొక్క పర్స్వేడ్ ఇస్తుంది, నడ్జ్ ఇస్తుంది. ఇనీక్విటీ అంటే కన్నా అన్యాయము, అవినీతి ఇలాంటి వాటిని ల్యాక్ ఆఫ్ జస్టిస్, ఇనీక్విటీ అని అంటాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఆర్మ్స్ అండ్ ద ఉమెన్ ఆన్ జెండర్ బేరియర్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ఇక్కడ ఆర్మ్స్ అంటే అర్థం ఏంటి? ఆర్మ్స్ అంటే మన చేతులు కాదు. ఆర్మీలో ఉంది.
ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉంది. ఆ ఆర్మ్ అంటే వెపన్స్ రిలేటెడ్. ఉమెన్, ఈ ఆర్మ్స్కి ఉమెన్స్కి ఏమిటిది, ఇండియన్ ఆర్మీలో ఉన్న ఈ జెండర్ బేరియర్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. After a long battle, women officers overcome the gender barrier in Indian Army. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే, లాంగ్ బ్యాటిల్, చాలా స్ట్రగుల్ తర్వాత ఈ జెండర్ బేరియర్ని ఉమెన్ ఆఫీసర్స్ ఓవర్కమ్ అయ్యారు. ఎలా అనేది దీని డిస్కషన్. See, a glass ceiling was shattered on Thursday when the Ministry of Defence issued a formal letter granting permanent commission to women officers in the Indian Army. సో ఇక్కడ దానికి సంబంధించినది. సో రీసెంట్గా ఈ గ్లాస్ సీలింగ్ చెప్పుకున్నాం. ఏంటి గ్లాస్ సీలింగ్ అంటే, ఏదైతే ఒక ఇంపార్టెంట్ పొజిషన్కి వెళ్లకుండా ఆపుతుందో అలాంటి ఒక గ్లాస్ సీలింగ్ ఇప్పుడు షాటర్ అయిపోవడం జరిగింది. షాటర్ అంటే ఏంటి, లైక్ పగిలిపోవడం జరిగింది. ఏది, ఎప్పుడైతే రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఏమి ఫార్మల్ లెటర్ గ్రాంట్ చేయడం జరిగింది, ఏమిటికి, లైక్ పర్మనెంట్ కమిషన్ టు ఉమెన్ ఆఫీసర్స్కి పర్మనెంట్ కమిషన్ ఫామ్ చేస్తున్నట్టుగా. ద అప్హిల్ బ్యాటిల్ టు బ్రేక్ అ జెండర్ స్టీరియోటైప్ అండ్ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఉమెన్ ఫర్ ఉమెన్ ఇన్ ద ఆర్మీ టు బి ఫాట్ రైట్ అప్ టు ద హైయెస్ట్ లెవెల్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో ఈ అప్హిల్ బ్యాటిల్ ఏమిటికి, ఈ జెండర్ స్టీరియోటైప్ అంటే ఏంటి, మెన్ ఆర్ పవర్ఫుల్, ఉమెన్ ఆర్ వీక్, లైక్ మెన్ మాత్రమే చేయగలరు, ఇలాంటి ఒక స్టీరియోటైపిక్ ఐడియాస్ని బ్రేక్ చేయడానికి, తర్వాత ఈ ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి చాలా హయ్యెస్ట్ లెవెల్ రేంజ్లోనే ఫైటింగ్ జరగాల్సి వచ్చింది. ఎక్కడ, సుప్రీంకోర్టులో. ఈవెన్ సో ద మోడీస్ గవర్నమెంట్ శాంక్షన్ లెటర్ స్పెసిఫైయింగ్ ద గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ కమిషన్ టు షార్ట్ సర్వీస్ కమిషన్ women officers in all the 10 streams in which they presently serve is a cause for celebration. సో ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ని కాస్త పర్మనెంట్ సర్వీస్ కమిషన్గా మార్చినట్టుగా వచ్చినటువంటి ఈ శాంక్షన్ లెటర్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఈ అన్ని స్ట్రీమ్స్లో ఉన్నటువంటి ఉమెన్ ఆఫీసర్స్కి అందరికీ సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి కాస్గానే కనిపిస్తుంది. సో ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఇన్ ద ఎండింగ్. ఏ ప్రెజుడైజ్ అసోసియేటెడ్ విత్ ద ఆర్మీ. ప్రెజుడైజ్ ఈ ఆర్మీకి లో ఎస్పెషలీ ఈ ప్రెజుడైజ్ అంటే ఈ ఒపీనియన్ అంటే జెంట్స్ ఎక్కువగా చేయగలరు, లేడీస్ చేయలేరు అనేటటువంటిది చాలా ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితే. ట్రూ, ద ఫైట్ ఫార్ ఫ్రమ్ ఈజీ. నిజంగా అంటే ఈ ఫైట్ జరిగిండేది ఈ రోజుది కాదు, చాలా ముందు నుంచే ఈ యొక్క కండిషన్ ఉంది. లాంగ్ అండ్ ప్రొట్రాక్టెడ్. As government initially glossed over a Delhi High Court ruling in the litigants' favor 10 years ago. 10 years ago ne litigants case ni Delhi High Court lo dani glossing ante covering cheyadam jarigindi. So chala time nunchi ee SSC ni kaasta ee SSC short service commission ni kaasta veelaki ee women officers ki permanent situation create chesetatvanti paristhiti. Then in Supreme Court what happened, just what the litigants were up against became clear for the views from the views of the government. సో ఇంతవరకు గవర్నమెంట్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి ఆపోజిట్గా ఉన్నట్టుగా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో క్లియర్ అయిపోవడం జరిగింది. గవర్నమెంట్స్ వ్యూ అండ్ లిటిగెంట్స్ వ్యూ. లిటిగెంట్స్ అంటే ఎవరైతే కేసుని అప్పీల్ చేస్తున్నారో. Written note to the court appointed at physiological limitations of women officers, saying that these were great challenges for women officers to meet the exigencies of service. So అక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ ఏంటి అంటే ఈ వీళ్ళ యొక్క సిచ్యువేషన్ ఈ ఫిజియోలాజికల్ అంటే శారీరకంగా చూసినట్లయితే వీళ్ళు ఆ యొక్క ఛాలెంజెస్ని మీట్ కాలేరు అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ ఉండేది. So in February the Supreme Court read the government the Right Act asking it to abide by its own policy on granting permanent commission so in the SSC and giving them command postings in all services other than combat. సో ఓవరాల్గా అయితే కంబ్యాట్ కాకోకుండా మిగిలిన అన్ని ఫోర్సెస్లో కూడా వీళ్ళకి పర్మనెంట్ కమిషన్ కిందికి చేయాలి అన్నట్టుగా ఫిబ్రవరిలో ఈ అపోజిట్ యాక్ట్ రావడం జరిగింది. దానికి అబైడ్ చేయాలా దాని పాలసీకి అన్నట్టుగా డిస్కస్ చేయడం జరిగింది. వన్ మోర్ బ్యూటిఫుల్ వర్డ్ హియర్, నాట్ బ్యూటిఫుల్, అగ్లీ వర్డ్ అని చెప్పొచ్చు. మిసోగైనీ. ఏంటి మిసోగైనీ అంటే వచ్చాయి మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో. మిస్ స్టాండ్స్ ఫర్ హ్యాట్రెడ్, గైనీ గైనకాలజీ, గైనకాలజీ స్టాండ్స్ ఫర్ ఉమెన్. సో ఆపోజిట్ టు ఉమెన్, లైక్ హ్యాట్రెడ్ టువర్డ్స్ ఉమెన్, లైక్ ప్రెజుడైజ్ అన్ఫేర్ ఒపీనియన్ టువర్డ్స్ ఉమెన్ ఏదైతే ఉందో వాస్ కాల్డ్ అవుట్ ఇన్ 54 పేజ్ జడ్జిమెంట్. అదంతా కూడా ఈ 54 పేజ్ జడ్జిమెంట్లో క్లియర్గా అర్థమైపోయే విధంగా చెప్పింది. సో ఏమని, the Supreme Court noted that women officers of the Indian Army brought laurels to the force. Force ki Supreme Court manchiga chala court
మన ఇండియాకి ఈ ఇండియన్ ఆర్మీ ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫేమ్ ఆనర్ చాలా తీసుకొని వచ్చారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. కంక్లూషన్ ఏమొస్తుందో చూద్దాం. ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ అ రియలైజేషన్ దట్ ఉమెన్ ఆఫీసర్స్ ఇన్ ద ఆర్మీ ఆర్ not adjuncts to a male-dominated establishment whose presence must be tolerated with narrow confines. సో అక్కడ ఆ పేజ్ యొక్క విషయం ఏముంది ఆ 54 పేజ్ డిస్క్రిప్షన్లో అంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం రియలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉమెన్ అనేటటువంటి వాళ్ళు జస్ట్ అడ్జంక్స్ అయితే కాదు. అడ్జంక్స్ అంటే చెప్పుకున్నాం ఏమి ఎక్స్ట్రా అంటే ఇంపార్టెంట్ థింగ్ వేరేది ఉంటుంది, దానికి అడిషనల్గా వాడేటటువంటిది అయితే ఈ మేల్ డామినేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్కి అయితే కాదు. సో దాన్ని మనము టాలరేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. The army is often seen as the preserve of men, but enough women have fought heroic battles to bust that myth, from Rani of Jhansi in the past to squadron leader Minty Agarwal of the Indian force, who last year was part of the team that guided wing commander Abhinandan Vardhaman during the Balakot air strike carried out by the IAF. సో ఇక్కడ ఇంకా నీట్గా ఏం డిస్క్రైబ్ చేయడం జరిగిందంటే, ఇంతకుముందు అంటే ఇప్పటివరకు ద ఆర్మీ ఈజ్ ఆఫెన్ సీన్ అస్ అంటే ఆల్మోస్ట్ చాలా మటుకు ఈ ప్రిజర్వ్ ఆఫ్ మెన్గా చూసేటటువంటి వాళ్ళు, కానీ ఈ ఇనఫ్ ఉమెన్ హ్యావ్ ఫాట్ హీరోయిక్ బ్యాటిల్స్ అంటే వాళ్ళు కూడా ఎంతో వీరోచితంగా తీసుకోవడం జరిగింది. ఈ మిత్ అంటే ఎప్పటి నుంచో ఫామ్ అయినటువంటి ఒక మిత్ని ఈ ఫీమేల్స్ ఈ ఉమెన్ బ్రేక్ చేయడం జరిగింది. లైక్ ఎగ్జాంపులరీగా మనకి రాణి ఆఫ్ ఝాన్సీనే తీసుకుంటే, ఝాన్సీ యొక్క రాణి నుంచి రీసెంట్గా మింటీ అగర్వాల్ ఎవరు మొన్న అభినందన్ వర్ధమాన్ లీడ్ చేసినటువంటి ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో అక్కడ పక్కన ఉన్నటువంటి స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ వరకు. సో మనం ఎంతోమంది ఉమెన్ ఆఫీసర్స్ని మనము చూడొచ్చు, ఎంతో హీరోయిక్గా ఫాట్ చేసినటువంటి వాళ్ళని. ద ఐరనీ ఈజ్ దట్ ఆఫ్ 825 ఆఫీసర్స్ సర్వింగ్ ఇన్ ద ఆర్మీ, ఏ మియర్ 1653 ఉమెన్ యాజ్ ద టాప్ కోర్ట్ నోటెడ్. సో ఇక్కడ ఐరానికల్ సిచ్యువేషన్ ఏంటంటే, అలాంటి కెపాసిటీ ఉన్నటువంటి ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ ఐరానికల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్పాను, లైక్ ఆపోజిట్లో ఉండడం. అంత పవర్ఫుల్ పీపుల్ ఉమెన్ అలాంటప్పుడు 40,825 ఆఫీసర్లు ఉంటే జస్ట్ 1653 ఉమెన్ మాత్రమే ఉండడము చాలా బాధాకరమైన విషయం. ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ నీడ్స్ టు బి ఇంక్రీజ్డ్. సో ఇక్కడ ఇంకా క్లియర్గా ఏం మెన్షన్ చేయడం జరిగిందంటే, ఈ ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఉమెన్ ఫోర్స్ని ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మెన్షన్ చేసింది. టు అషర్ ఇన్ చేంజ్, వర్డ్ గుర్తుపెట్టుకో, అషర్ ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి వస్తుంది, వర్బ్గాను వస్తుంది. అషర్ అనేది నౌన్గా తీసుకుంటే ఎవరైతే ఈ ఆడిటోరియంస్లో ఈ మూవీ థియేటర్స్లో మనల్ని గైడ్ చేస్తారో లైట్ వేసి వాడిని అషర్ అంటారు. ఇది ఒకవేళ V1గా కూడా వాడచ్చు. V1 అంటే తీసుకొని రావడం, ఇక్కడ వర్బ్గా వాడుతుంది. టు అషర్ ఇన్ a change in a regressive mindset which mirrors society. A lot more must be done on gender sensitization. సో ఇదైతే ఓల్డ్ ఫ్యాషన్డ్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితే, కానీ ఈ చేంజ్ని తీసుకొని రావాలి అంటే ఇంకా ఎంతో మెచ్యూరిటీ కావాలి. ఈ యొక్క జెండర్ సెన్సిటైజేషన్ రిలేటెడ్గా మనము తీసుకోవాలి అన్నప్పుడు, చేంజ్ తీసుకొని రావాలన్నప్పుడు. ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ ఇన్ కంట్రీస్ సచ్ as యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, ఉమెన్ ఆర్ అలౌడ్ ఇన్ యాక్టివ్ కాంబాట్. అంతేకాదు ఈ యాక్టివ్ కాంబాట్లో ఫీమేల్స్ ఉమెన్ని తీసుకొని ఇంకా మనం ముందడుగు వేయలేదు. అదే రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లైక్ US కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అలాంటి చోట్ల ఉమెన్ని యాక్టివ్ కాంబాట్లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. Here the Supreme Court had to forcefully nudge the government to make women's role in army more inclusive. సో ఇక్కడ క్లియర్గా గవర్నమెంట్ని పర్స్వాడ్ చేసేటటువంటి పరిస్థితి సుప్రీంకోర్టుకు ఉంది, చేసింది. ఏమి లైక్ ఈ ఉమెన్ ఆఫీసర్స్ని ఇంకొద్దిగా దీంట్లో ఇంక్లూజివ్గా ఉంచాలి అని. Finally, a gender barrier may have fallen, but the war against inequity is far from over. ఇది వచ్చింది ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్. సో జెండర్ బ్యారియర్ అయితే బ్రేక్ అయింది, కానీ అంటే ఆ కమిషన్స్ అనేటివి పర్మనెంట్ చేశారు, కానీ ఇంకా ఈ ఈ యొక్క ఇనీక్విటీ అంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది అని అయితే కాదు, అది ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంది మన యొక్క కంట్రీలో అనేది ఇక్కడ ఫినిషింగ్ ఇస్తున్నారు. Okay, that's all for the day, guys. Let's get to the model of the day.
సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా, ఏంటి డిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఫస్ట్ ఇది అక్కడ చూద్దాం. విషయం ఏంటంటే వాడు ఏబిసిడి అని చెప్పి ఇది ఫస్ట్ వన్, ఏబిసిడి అని జంబుల్ చేశాడు. దాన్ని రీఅరేంజ్ చేయాలా, రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడ ఏమిట్లో ఉందో కనుక్కోవాలి. దీనికి షార్ట్కట్ ఎలా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వరకు ఎర్రర్ కనుక్కుంటే అలానూ అయిపోద్ది, రీఅరేంజ్మెంట్ చేసినా అయిపోతుంది. 2 ways. ఎర్రర్ కనుక్కున్నా అయిపోద్ది, కాలం చెక్ చేసుకో. బీడి బిఏ ఇక్కడ 4 ఇక్కడ 2 బీలు ఉన్నాయి, ఒక డి ఒక ఏ ఉంది. అంటే ఎర్రర్ పర్ఫెక్ట్గా ఏ దాంట్లో ఉందో తెలుసుకుంటే కొద్దిగా మనం ఫాస్ట్గా అప్రోచ్ చేయొచ్చు. లేదా రీఅరేంజ్మెంట్ని కనుక్కున్నా మనము ఫాస్ట్గానే అప్రోచ్ చేయొచ్చు. షాల్ వి రైట్ చూద్దాం. నాకైతే ఎర్రర్ కనిపించింది. మార్కెటర్స్ కౌంటబుల్ ప్లూరల్, less is not supposed to be used, especially in that context. Fewer, no fewer than half of marketers is preferable. అంటే బీలో ఎర్రర్ ఉంది, బీలో ఎర్రర్ ఉండేది 2 ఉన్నాయి. ఓకేనా? టు మెజర్ కన్స్యూమర్ అటెన్షన్ ఆన్ మొబైల్, ఏతో ఒకటి స్టార్ట్ అవుతుంది. సార్ చూడండి, ఏతో ఒకటి స్టార్ట్ అవుతుంది, బీతో ఒకటి స్టార్ట్ అవుతుంది, దాంట్లోనే ఆన్సర్ క్రాక్ అయిపోద్ది. టు మెజర్ కన్స్యూమర్ అటెన్షన్ ఆన్ మొబైల్, దీన్ని స్టార్టర్గా తీసుకోవచ్చు. ఈవెన్ నో ఫ్యూవర్ దెన్ హాఫ్ ఆఫ్ మార్కెటర్స్, ఇది తీసుకోవచ్చా? రెండింటికి ఛాన్స్ ఉంది అనుకుందాము. మార్కెటర్స్ క్లైమ్, ఆన్సర్ ఈజ్ కంప్లీటెడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. 2 మెథడ్స్ చెప్పాను. ఒకటి ఎర్రర్ ఫస్ట్ కనుక్కోండి, 2 ఎర్రర్ కనుక్కొని ఎర్రర్తో అయినా టార్గెట్ చేసుకోండి, 2 రీఅరేంజ్మెంట్ టైప్లో అయినా క్రాస్ చెక్ చేసుకుని అయినా చేసుకోండి. 2 మెథడ్స్లో మీరు క్రాక్ చేయొచ్చు ఇది మోడల్. నెక్స్ట్ మరి సెకండ్ దానికి రావాలంటే మళ్ళీ అడిగి పోవాలి, క్వశ్చన్స్ దగ్గరికి పోవాలి. సెకండ్ది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఐ ఫీల్ ఆల్సో ఎనేబుల్తో స్టార్ట్ కాదు, దేర్ ఫిన్టెక్తో స్టార్ట్ కాదు, విచ్తో స్టార్ట్ కాదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే దీంతో స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇటువరకు క్లియరా? SEBI హ్యాస్ కన్సిడర్డ్ రెగ్యులేటరీ శాండ్ బాక్స్, ఇది స్టార్టర్. స్టార్టర్ అన్నప్పుడు దాంతో ఏ స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఇదొక్కటే స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంకొక లింక్ పడింది మనకి. ఏంటి? ఒకటి బీడీసీఏ, ఇంకోటి బీడీసీఏ. ఎర్రర్ ఉందా సిలో, లేకపోతే ఆన్సర్ ఈజ్ ఈ. అర్థమవుతుందా? చూద్దాం. దిస్ వన్ చూడండి, జాగ్రత్తగా చూడండి. సిలో ఎర్రర్ ఉంటే 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సిలో ఎర్రర్ లేకపోతే 5th ఆప్షన్ నో ఎర్రర్ ఇస్ ద ఆన్సర్. యా, ఆర్డర్ ఒకసారి చూద్దామా? బీడీసీఏ, బి ఉంది. కన్సిడర్డ్ శాండ్ బాక్స్ విచ్ విల్ నాట్ అలో కంపెనీస్ టు టెస్ట్. సి వచ్చి ఇక్కడ దేర్ ఫిన్టెక్ ఎలా వస్తుంది? దేర్ ఫిన్టెక్ సొల్యూషన్స్ ఈజ్ ప్రాబబుల్. దేర్ అన్నెసరీగా అక్కడ ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా? ఫిన్టెక్ అసోసియేషన్స్ అనేది నౌన్ ఫ్రేజ్ అయితే దాని పక్కన పొసిటివ్ అడ్జెక్టివ్ అయినటువంటి దేర్ కావాలి, అందుకే దేర్ పెడుతున్నాం అంతే. సో ఆన్సర్ ఈస్ ఓకేనా? ఓకే, సో ఈరోజు మీకు తక్కువగానే తెచ్చాను. మోడల్ కొద్దిగా టిపికల్గా ఉంది కాబట్టి 3 తీసుకొని వచ్చాను. థర్డ్ ఇక్కడ నుంచి చూడండి. సో దెర్ వాజ్ అబ్సల్యూట్లీ నో ప్రపోజల్. ఏకే ఛాన్స్ ఉంది ఐ ఫీల్, ఎందుకంటే అండ్తో స్టార్ట్ చేయలేము, 2 మెట్స్ ఇన్ ద మార్కెట్తో దీనితో స్టార్ట్ చేయలేము. కాబట్టి ఏతో స్టార్ట్ చేద్దాము. ఏతో స్టార్ట్ అయ్యేటి మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి, ఏసీబీడీ 2 హైలైట్. ఇది ఏసీబీడీ
కానీ మనకి సిలో ఎర్రర్ ఉంటే ఏ ఆప్షన్ అవుతుంది, డిలో ఎర్రర్ ఉంటే డి ఆప్షన్ అవుతుంది. చూడండి, ఇన్ ద మార్కెట్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ బాగానే ఉంది, డీలో అయితే లేదు. అట్లా లేనిదైనా తెలుసుకోవచ్చు, ఉండేదైనా తెలుసుకోవచ్చు. టు మెర్జ్ LICHFL విత్ నో అదర్ ఎంటిటీ. ఇక్కడ నేనేమంటానంటే నో ఈజ్ సూపర్ఫ్లస్. విత్ ఎనీ అదర్ ఎంటిటీ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ వన్. విత్ ఎనీ అదర్ ఎంటిటీ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ వన్. సో దేర్ కమ్స్, నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఇక్కడ ఎర్రర్ అయితే కనిపించలేదు కాబట్టి ఆటోమేటికలీ మనకి సి ఉండేది ఆన్సర్ అయిపోతుంది. సిలో ఏం ఎర్రర్ ఉందిరా అని చెప్పి అడిగితే దాంట్లో నో అనేది సూపర్ఫ్లస్ లాగా అనిపిస్తుంది. అక్కడ విత్ ఎనీ అదర్ ఎంటిటీ, ఏ ఎంటిటీతో కానీ అనేది మీనింగ్ఫుల్గా వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్ టుడే. సో వన్స్ అగైన్ subscribe to our YouTube channel, forward to your friends, share with your friends, like చేయండి. మోర్ ఆర్ yet టు కమ్. ఇంకా నంబర్ ఆఫ్ క్లాసెస్ మేము డిజైన్ చేస్తున్నాము. ఇది ఎడిటోరియలే కాకుండా నంబర్ ఆఫ్ క్లాస్ రిలేటెడ్, సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి మీకు వచ్చేకి రెడీగా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.